ఇక వార్తల వివరాలు చూద్దాం. జగన్ను ఇంటికి పంపడానికి తాము సిద్ధమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనర్ వంగవీటి రాధ అన్నారు. ప్రజలకు మంచి భవిష్యత్తు కావాలంటే ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. భవానీపురంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ నేతలు వంగవీటి రాధ, బొమ్మసాని సుబ్బారావు, ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ గాంధీ, కన్నా వెంకట మెహర రజని హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన నాయకులు రాకూడదని గట్టిగా నమ్మే వ్యక్తిని నేనన్నారు. పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి, పట్టువదలని విక్రమార్కుడిలా పొత్తు కోసం కృషి చేశారని కొనియాడారు. ప్రజల భవిష్యత్ కోసం సొంత అన్నకే సీటు ఇవ్వని త్యాగమూర్తి అని వ్యాఖ్యానించారు. వంగవీటి రాధ మాట్లాడుతూ, జరగబోయే ఎన్నికలకు జగన్ సిద్ధమైతే ప్రజలు ఆయనను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి విజయం ప్రజావసరమని, కులాలు మతాలు ముఖ్యం కాదని, ప్రజల భవిష్యత్ ముఖ్యమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకులు రాకూడదు. కానీ ప్రతి కులంలో అంటే సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా యువతరం రావాలి, కొత్త నాయకులు రావాలి అని గట్టిగా నమ్ముతాను నేను. అయితే ఈ నియోజకవర్గానికి నాకు అంటే ప్రతిదీ కూడా నేను విధిని అంటే డెస్టినీని నమ్మే వ్యక్తిని ఒకటి. అయితే నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, నాకు ఏది తక్కువ లేదు. భగవంతుడు నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను వచ్చి కంటెస్ట్ చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ. మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నిజంగా మీరు త్యాగమూర్తి అండి. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో అనేక సమావేశాల్లో ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. పట్టువదల విక్రమార్కుల్లాగా ఈ మన పొత్తు కోసం ఆయన చాలా కష్టపడి కాంప్రమైజ్ అయ్యి చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు. చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి 24 ఎలక్షన్స్లో, ఎందుకంటే రాజకీయాలు గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో, వస్తుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొత్త వరవడిలో వచ్చే నాయకుడు. యువతీ యువకులు ఇంకా పైకి రావాలి, రాజకీయాల్లో కూడా ఒక సమర్థత, సామర్థ్యం, ఒక నిబద్ధతతో ఉండి రావాలి అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు చాలా క్లోజ్గా పనిచేశాను. అందరినీ కూడా ఆ విధంగానే నేను ట్రైన్ చేసేవాళ్ళని, అందరికీ కూడా చెప్పేవాడిని. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చి పాపర్ అయిపోవడం అనేది జరగకూడదు. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు యువతి యువకులు డెఫినెట్గా సొంత కాళ్ళ మీద, సొంత ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తెచ్చుకోవాలి. రాజకీయాలకు వచ్చి ఆగమైపోకూడదు. అయితే అలాంటి వాళ్ళే న్యాయం చేయగలరు. ప్రజా తీర్పు ఎలా ఉండాలని చెప్పంటే, ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు సిద్ధం 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 అని చెప్పని. తను సిద్ధమైతే, జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే ఇవాళ ప్రజల సిద్ధం అతను ఇంటికి పంపించాలని చెప్పని కూడా ఈ జరిగే ఎన్నికల్లో ఒక జగన్కి జనానికి మధ్యలో జరిగే ఎన్నికని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ కూటమి గెలుపు ప్రజలకు అవసరం. వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమీ లేదు ఇది. కానీ ప్రజల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నిర్ణయించబోయేది ఈ ఎన్నికలని చెప్పని మీ అందరికీ కోరుకుంటా ఉన్నానండి.